అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని కృష్ణనగర్లోని షిరిడి సాయి మందిరంలో గురువారం ప్రత్యేక సత్సంగం నిర్వహించారు. ఉదయం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. భజనలు, సామూహిక లలిత సహస్రనామ పారాయణం, నక్షత్రహారతి, మహారతి నిర్వహించారు. సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, శ్రీదేవి దంపతుల పెళ్లి రోజు వేడుకలు నిర్వాహకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. సత్సంగ సభ్యులు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, యాదగిరి మారుతిరావు, కంచి కిషన్, కడలి రామకృష్ణారావు, ఆలయ అర్చకులు, సత్సంగం సభ్యులు, సామాజిక కార్యకర్త రామచంద్రం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अनंत कोटि ब्रह्मांड। ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందంటే సద్గురు సాయినాథుడు మన హృదయాల్లో కొలువై ఉన్నాడు కాబట్టి సాయి కుటుంబ సభ్యులందరికీ ఒకటి ప్రేమతో చెప్పేది ఏంటంటే ఆయన కుటుంబ సభ్యులను మనం ఉన్నందుకు శ్రద్ధా సభ్యులు అనేది మనం నిలుపుకుంటే ఎవరు విమర్శించుకునే సన్నిధిలో జరిగే కార్యక్రమాలు అఖండ సాయినామ సంకీర్తనతో మనం చేసుకున్న కార్యక్రమాన్ని మేము కూడా ఆలోచించలేదు. అంత పెద్ద ఎత్తున సాయినాథుడు అమ్మవారు దగ్గరికి మీ దగ్గరికి వచ్చి రండి సాయిబాబా సన్నిధిలో అమ్మవారికి తీపి వాయనాలు ఇద్దాం, 33 సంకీర్తనలు చేసుకుందాం అని ప్రేమతో మీ మనసులో కొడు తీవడంతో మీరందరూ ఈ సాయి సన్నిధికి వచ్చారని మేము ప్రేమతో భక్తితో ఈ ఆలయ కమిటీ పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవం ఉన్నది. ఈ వార్షికోత్సవము 22వ తేదీ ఆదివారం నాడు రుద్ర చండీ బొమ్మ ఉన్నది. ఈ చండీ బొమ్మలో కూర్చున్న వారు ఇప్పటికీ 90% మందికి శ్రీ శ్రీ పుల్లూరు నారాయణ దాసు గారి దివ్యాశీస్సులతో జగదాలయ గురువర్యులైన నంది వేణుగోపాలాచార్య కౌశల్ గారి మంగళాశాసనంతో పురాణ బ్రహ్మశ్రీ దిగుల విశ్వ గారిచే జరిపే రుద్రచండీ హోమాన్ని మనందరం పాల్గొందాం. ఆనాడు పాల్గొన్న వారందరికీ ఏ కోరికతో అది న్యాయబద్ధంగా ఉండాలి, మన క్షేమం లోకక్షేమం కోరుకుంటే తప్పకుండా ఆశీర్వాదం దొరుకుతుంది. అందరూ కూడా ప్రతి గురువారం జరిగే అన్నప్రసాదంలో కూడా ఇక్కడ దేవాలయంలో అన్ని కడుపు నిండా దొంగ ప్రసాదం 600 మందికి పెడుతున్నాం. ప్రతి పౌర్ణమికి యథావిధిగా 600 మందికి ఇక్కడ భోజనం పెడుతున్నాము. ఇదంతా వహిస్తున్నారు, సాయిబాబా మనకిస్తున్నాడు, మనం సాయికి సమర్పిస్తున్నాం. ఆ సాయి మనకు ప్రసాద రూపకంగా ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ జరిగే కార్యక్రమంలో మనస వాచ కర్మన ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా మనసులో మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరించాలని కోరుకుంటున్నాం.